అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం గిగ్ వర్కర్స్ అండ్ గిగ్ ఎకానమీ గురించి. గిగ్ ఎకానమీ వినడానికి చాలా సొఫిస్టికేటెడ్గా వినసొంపుగా ఉంది కదా ఈ పదం. అసలు గిగ్ వర్కర్ అంటే తనకు తానే బాస్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయొచ్చు, పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి ఆన్సరబుల్ కాదు, తనకు నచ్చితే బుకింగ్స్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఇష్టం లేకపోతే యాక్సెప్ట్ చేయకుండా వదిలేయచ్చు. ఈ బుకింగ్స్ యాక్సెప్ట్ చేయడం ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? అదేనండి, మన డే టు డే లైఫ్లో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటి సంస్థలకి డెలివరీ బాయ్స్గా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గిగ్ ఎకానమీ కిందకు వస్తారు. నిజానికి కన్వెన్షనల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే గిగ్ వర్క్ అంటే ఇదే. కానీ ప్రస్తుతం గిగ్ వర్క్ కల్చర్, ఎకానమీ ఎవాల్వ్ అయిన తీరు ఈ పదం యొక్క అర్థాన్నే మార్చేసింది. ఒళ్ళంతా రెక్కలు ముక్కలు చేసుకొని గంటల తరబడి పని చేసినా కూడా చాలని సంపాదనతో సరిపెట్టుకోవడం, ఎండ, వాన, చలి, అర్ధరాత్రి, పొల్యూషను, ట్రాఫిక్, యాక్సిడెంట్స్, టైంకి డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో టైంతో కూడా పోటీ పడుతూ రష్ చేయడం, ఇలాంటివన్నీ స్ట్రగుల్స్ని దాటుకొని పనిచేస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతూ లైఫ్ యొక్క హార్ష్ రియాలిటీని ప్రతిరోజు ఫేస్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్. వీటికి అదనంగా కంపెనీలు గిగ్ వర్కర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయి. తమ రెవెన్యూలను పెంచుకుంటూ కూడా వాళ్ళని మోస్ట్ ఇన్హ్యూమన్ కండిషన్స్లో పనిచేసేలా పాలసీలను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిగ్ ఎకానమీని ఇండియన్ ఎకానమీకి ఒక వైటల్ పిల్లర్ అని గొప్పగా చెప్తుంది. కానీ గిగ్ వర్కర్ల ఇష్యూస్ని అడ్రస్ చేసేందుకు అవసరమైన లాస్ని కానీ గైడ్లైన్స్ని కానీ తీసుకురావడంలో ఎలాంటి కమిట్మెంట్ని చూపించడం లేదు. 23 ఏళ్ల రిజ్వాన్ స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు బంజారా హిల్స్లో ఆర్డర్ డెలివరీ చేయడానికి అపార్ట్మెంట్ 3వ అంతస్తులో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడు. ఇంతలో వాళ్ళ పెంపుడు కుక్క అతని పైకి దూకింది. దీంతో భయపడ్డ రిజ్వాన్ 3వ అంతస్తు నుండి కిందకు దూకేశాడు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఇది 2023లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అలానే ఇటీవల 2 నెలల క్రితం బేగంపేటలో ఒక ర్యాపిడో బైక్ను లారీ గుద్దేసింది. దీంతో డ్రైవర్ నవీన్, అతని వెనకే కూర్చున్నటువంటి డాక్టర్ కిరణ్ ఇద్దరూ కూడా ఆ యాక్సిడెంట్లో మృతి చెందారు. డ్యూటీలో మరణించిన ర్యాపిడో కెప్టెన్ నవీన్ కుటుంబానికి కంపెనీ ఇచ్చిన మొత్తం కాంపన్సేషన్ ఎంత అంటే 2 లక్షలు. ఇది మన దేశంలో ఒక గిగ్ వర్కర్ ప్రాణానికి ఉన్న విలువ అని మనం అనుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా 2 నెలల క్రితం బెంగళూరులో జరిగిన మరొక ఇన్సిడెంట్ సెన్సేషన్ అయింది. తమ కారుకు బైక్ అద్దం తగిలిందన్న కారణంతో దర్శన్ అనే ఒక డెలివరీ బాయ్ బైక్ని వెంబడించింది ఒక జంట. ఉద్దేశపూర్వకంగా అతని బైక్ని కారుతో ఢీకొట్టి అతని మరణానికి కారణమయ్యారు ఆ జంట. అతను ఒక డెలివరీ బాయ్, తాను ఏమీ చేయలేడన్న ఉద్దేశంతో ఆ జంట ఇంత దారుణానికి ఒడిగట్టింది. డెలివరీ బాయ్స్ ఒక సాఫ్ట్ టార్గెట్గా సొసైటీ ట్రీట్ చేస్తున్న విధానం మనం ఈ ఇన్సిడెంట్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ఒక వారం క్రితం బెంగళూరులో జరిగిన మరో ఇన్సిడెంట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన అర్జున్ సేతి అనే ఒక డెలివరీ బాయ్ తన బైక్ను పార్క్ చేసి 1/2 కిలోమీటర్ దూరం నడిచాడు. ఎందుకంటే వాచ్మెన్ డెలివరీ బాయ్ బైక్ని లోపలికి ఎలో చేయకపోవడంతో తాను నడుచుకుంటూ వెళ్ళి కస్టమర్కి ఫుడ్ పార్సిల్ డెలివరీ చేశాడు. గేట్ నుంచి ఇంటి వరకు రావడానికి ఎక్కువ దూరం ఉండడం వల్ల ఆ డెలివరీ బాయ్ కస్టమర్కు ఫోన్ చేసి కొంత దూరం వరకు రమ్మని రిక్వెస్ట్ చేశాడు. తాను రానని, ఖచ్చితంగా డోర్ డెలివరీ చేయాలని కస్టమర్కి చెప్పడంతో చేసేదేమీ లేక ఆ డెలివరీ బాయ్ నడుచుకుంటూ వెళ్ళి డెలివరీ అయితే మాత్రం కంప్లీట్ చేశాడు. ఇక్కడ డెలివరీ బాయ్ కష్టాన్ని ఆ కస్టమర్ కనీసం గుర్తించలేదు. ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని ఆ డెలివరీ బాయ్ రికార్డ్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తనకు కనీసం మంచినీరు కూడా తాగమని అడగలేదు. ఇక నుండి ఈ ఇంటికి ఆర్డర్ తీసుకోకు అని రూడ్గా కస్టమర్ తలుపు వేశాడని అర్జున్ సేతి చెప్పుకొచ్చాడు. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా సాటి మనుషుల కష్టాన్ని గుర్తించడం లేదు. వారి పట్ల కనీస మర్యాద, ఎంపతి కూడా చూపించడం లేదని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. అసలు ఈ గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? ఈ పదం ఎప్పుడు పుట్టింది? ఈ గిగ్ వర్క్ కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది? స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మేమెంతో కష్టపడి డీటెయిల్డ్గా రీసెర్చ్తో ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాం. మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. యువర్ వ్యూవర్షిప్ ఆఫర్స్ ఎ లాట్ టు అస్. గిగ్ వర్క్ ఎకానమీ. కార్పొరేట్ ప్రపంచం తమ లాభాలను పెంచుకుంటూ తమ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ను తగ్గించుకుంటూ హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆధారంగా తమ కంపెనీలను లాభాల బాట పట్టించేందుకు
ఎంచుకున్న ఒక మార్గం. గిగ్ వర్క్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన టర్మ్ అయితే ఏమీ కాదు. 100 ఏళ్ల క్రితం కాయిన్ చేయబడినటువంటి పదం ఇది. కొన్ని దశాబ్దాల క్రితమే ఇది వాడుకలో ఉన్న కాన్సెప్ట్ ఇది. 1915, 1920 మధ్యలో గిగ్ అనే పదం పాపులర్ అయింది. అప్పటి వాడుక ప్రకారం గిగ్ అనే పదానికి అర్థం ఒక మ్యూజికల్ బ్యాండ్ ఒక లైవ్ ఈవెంట్లో పర్ఫామ్ చేయడం, అంటే తాత్కాలికంగా ఆ ఈవెంట్ అనేది చేయడం అన్నమాట. ఆ ఈవెంట్ ద్వారా మ్యూజిషియన్స్ కొంత మనీని చేసే కాన్సెప్ట్ని గిగ్ అన్నారు. ముఖ్యంగా యూకేలో జాజ్ మ్యూజిక్ పర్ఫార్మర్స్ ఒక స్లాంగ్ వర్డ్గా దీన్ని పాపులర్ చేశారు. ఒక ఈవెంట్లో పర్ఫామ్ చేయడాన్ని వాళ్ళు గిగ్ అని పిలుచుకున్నారు. కాలక్రమేణా గిగ్ అనే పదం ఒక మ్యూజిక్ ఈవెంట్స్ కోసం మాత్రమే కాకుండా ఇతర ఆర్ట్ పర్ఫార్మెన్స్ కోసం కూడా వాడుకలోకి తీసుకొని వచ్చారు. పెయింటింగ్, డ్యాన్సింగ్, స్టాండప్ కామెడీ, థియేట్రికల్ లైవ్ పర్ఫార్మెన్స్, ఒక కాలేజ్లో లెక్చర్స్ ఇవ్వడం వరకు కూడా ఇది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ పదానికి ఉన్న కానటేషన్స్ని మనం అర్థం చేసుకుంటే పూర్తిగా స్వేచ్ఛతో టాలెంటెడ్ ఇండివిజువల్స్ షార్ట్ టర్మ్లో కంటిన్యూటీ లేని ఒక వర్క్ని ఒప్పుకోవడం. అయితే ఇలాంటి ఒక గిగ్ వర్క్ కల్చర్ ప్రస్తుతం గిగ్ ఎకానమీగా ఎలా ఎవాల్వ్ అయిందో తెలుసుకోవాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లేట్ 2000కి రావాలి. 2008లో అమెరికన్ ఎకానమీ కొలాప్స్, గ్లోబల్ రెసిషన్ గురించి మనందరికీ అవగాహన ఉండే ఉంటుంది. ఈ రెసిషన్ ఎంటైర్ గ్లోబ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేసినప్పటికీ దీని రూట్ కాజ్ మాత్రం అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవ్వడమే. ఈ గ్రేట్ రెసిషన్ పీరియడ్లో ఫినాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్తో పాటు వివిధ రంగాల్లో ఉన్న అమెరికన్ కంపెనీలు నష్టాలను చూశాయి. సరిగ్గా ఇక్కడే ప్రస్తుతం మనం చూస్తున్న మోడర్న్ గిగ్ ఎకానమీకి తొలిసారి బీజం పడింది. క్రైసిస్లో ఉన్న కంపెనీలు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకొని సర్వైవ్ అయ్యేందుకు తమ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశాయి. తమ లాభాలు పెంచుకునేలా ఈ గిగ్ ఎకానమీకి ప్రాణం పోసాయి. కేవలం చేసిన పనికి మాత్రమే వర్కర్లకు డబ్బులు చెల్లించాలి. తద్వారా హ్యూమన్ రిసోర్స్లకు చేస్తున్న ఖర్చును ఎక్కువ మొత్తంలో తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ గిగ్ వర్క్ సిస్టమ్ ప్రారంభమైంది. క్రమంగా అమెరికాలో లేబర్ లాస్ని బైపాస్ చేస్తూ హ్యూమన్ రిసోర్స్ను కంపెనీలు ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి. 2008లో టాస్క్ రాబిట్ అనే సంస్థ తొలిసారిగా ఇళ్లలో రోజువారీ పనులు చేసే వాళ్ళని, ఆ పనులకు అవసరం ఉన్న వాళ్ళని కనెక్ట్ చేయడం కోసం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అయితే రూపొందించాయి. ఒక సెంట్రల్ అల్గారిథం ద్వారా ఈ పనులు చేసే వాళ్ళకి పనులు కావాల్సిన వాళ్ళని అంటే కస్టమర్లకి కనెక్ట్ చేశాయి. ఆ తర్వాత 2009లో ఉబర్ కూడా ఒక అప్లికేషన్ తయారు చేసి సొంతంగా కార్లు ఉన్న వాళ్ళకి ప్యాసింజర్స్ని కనెక్ట్ చేశాయి. ఇలా నెమ్మదిగా అన్ని కార్పొరేట్ కంపెనీలు ఇలాంటి వర్క్స్ కోసం ప్రత్యేకంగా ఎంప్లాయీస్ని హైర్ చేసుకోకుండా ఈ గిగ్ వర్క్స్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టాయి. అలాగే ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు ఒక్కొక్కటిగా పుట్టుకురావడం మొదలైంది. అలాగే గతంలో మెయిన్ స్ట్రీమ్ ఎంప్లాయ్మెంట్కి ఒక సైడ్ హసిల్గా, సైడ్ ఇన్కమ్గా మాత్రమే ఈ గిగ్ వర్కర్స్ని ట్రీట్ చేసేవారు. కానీ జాబ్స్ లేని వారు క్రమేణా దీన్ని ఒక ఫుల్ టైం వర్క్గా చేసుకొని ఈ గిగ్ ఎకానమీని తమ లైవ్లీహుడ్కు ఆధారం చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడ నుండే కంపెనీలు గిగ్ వర్కర్లను ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ప్రారంభించాయి. వాళ్ళ ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ ఫీజు, డెలివరీ రైడ్ సర్వీస్ బుకింగ్పై కమిషన్ ఫీజులను పెంచడం ప్రారంభించాయి. అలాగే ఇన్సెంటివ్స్, బోనస్లను ఇవ్వడం ఆపేశాయి. గిగ్ వర్కర్లను తాము పడిన కష్టానికి తగిన డబ్బులు రావడం ఆగిపోయింది. దీంతోపాటు కస్టమర్లకు మరింత తక్కువ సర్వీసులను అందించేలా ప్రైజింగ్ నిర్ణయించడం మొదలైంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి. ఒక జాబ్ ఉన్న వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితం రాకపోతే ఆ పని చేసేందుకు అంగీకరించడు. కానీ ఎలాంటి ఆదాయం లేని వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంత తక్కువకైనా, ఎంత కష్టమైన పని చేయడానికైనా కూడా సిద్ధపడతాడు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొనే కంపెనీలు క్రమక్రమంగా తమ ఆదాయాలను పెంచుకుంటూ గిగ్ వర్కర్ల కష్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టాయి. ఇక మన ఇండియాలో ఇదే కాన్సెప్ట్ను రెప్లికేట్ చేస్తూ 2010లో ఓలా తొలిసారిగా వాళ్ళ ఆన్లైన్ సర్వీసులను ప్రారంభించింది. 2013లో ఉబర్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇండియాలో వాళ్ళ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. కార్ లైసెన్స్ ఉన్నవారు ఎవరైనా కూడా ఓలా, ఊబర్ ద్వారా ఈ గిగ్ వర్క్ చేసుకునే ఆపర్చునిటీని
కల్పించాయి. అయితే అప్పట్లో ఈ ప్లాట్ఫామ్స్లో ఎన్రోల్ అయ్యేందుకు గిగ్ వర్కర్స్ అలానే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే కస్టమర్లు కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. దీంతో గిగ్ వర్కర్లకు ఎక్కువ కమిషన్, కస్టమర్లకు ప్రైజింగ్ కూడా కొంత ఎక్కువగానే ఉండేది. ఇక 2017 నుండి ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ ఫుడ్ పాండా, స్విగ్గీ, ఫాసూస్, జొమాటో వంటి కంపెనీలు రావడం ప్రారంభమైంది. 2016లో జియో మూమెంట్ తర్వాత స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ పేమెంట్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడం మనందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే చీపెస్ట్ ప్రైస్కి జియో ఇంటర్నెట్ అందించడం ప్రారంభించింది. ఇవన్నీ కూడా గిగ్ ఎకానమీని మరింతగా ఎక్స్పాండ్ అయ్యేందుకు దోహదపడ్డాయి. 2020 కరోనా సమయంలో గిగ్ ఎకానమీ ట్రెమెండస్ గ్రోత్ పీరియడ్ని అయితే చూసింది. 2022-23 నుంచి ఐటీ లే ఆఫ్స్, ఐటీ బూమ్ తగ్గిపోవడంతో ఈ బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ లాంటి గ్రోసరీ డెలివరీ యాప్స్కు ఎన్రోల్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 2015లో దేశవ్యాప్తంగా 30 నుంచి 40 లక్షల వరకు గిగ్ వర్కర్స్ ఉంటే నీతి ఆయోగ్ డేటా ప్రకారం 2020కి అది 60 లక్షలకు చేరింది. కేవలం 5 ఏళ్ల సమయంలో ఈ నెంబర్ అనేది రెట్టింపు అయింది. ప్రస్తుతం దేశంలో 1.5 కోటి వరకు గిగ్ వర్కర్స్ ఉన్నారని నీతి ఆయోగ్ సంస్థ చెప్తోంది. ఇక 2030కి ఈ సంఖ్య కూడా డబల్ అయ్యి 3,50,00,000 మంది గిగ్ ఎకానమీలో తమ లైవ్లీహుడ్ను వెతుక్కోబోతున్నారని నీతి ఆయోగ్ అంచనా వేస్తుంది. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఐటీ సెక్టార్లో ఆపర్చునిటీస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అలాగే అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు జాబ్ వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేసేందుకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్స్ మరియు అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఈ గిగ్ వర్క్స్నే తమ జీవనోపాధిగా భావిస్తున్నారు. మరోవైపు టైర్ 1, టైర్ 2 సిటీలే కాకుండా చిన్న చిన్న టౌన్స్లో కూడా తక్కువ కాస్ట్లోనే గ్రాసరీ, ఫుడ్ సర్వీస్ డెలివరీకి ప్రజలు కూడా అలవాటు పడుతున్నారు. ఇక్కడ తక్కువ కాస్ట్కు ఈ సర్వీసెస్ ఇవ్వడం, కమిషన్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లాభపడుతున్నాయి. కానీ మరొక ఇన్కమ్ సోర్స్ లేకపోవడం వల్ల గిగ్ వర్కర్లు ఆయా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చెల్లించే అతి తక్కువ పేమెంట్స్కే అగ్రి అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి మనం చూసేటువంటి స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, అర్బన్ కంపెనీ లాంటి ఈ క్విక్ కామర్స్ కంపెనీలకు పనిచేసే వాళ్ళు ఆయా కంపెనీలకు ఉద్యోగులు కాదు. వాళ్ళని ఆయా కంపెనీలు పార్ట్నర్లుగా ట్రీట్ చేస్తాయి. వారిని ఉద్యోగులుగా కన్సిడర్ చేస్తే వారికి లేబర్ కోడ్స్ ప్రకారం స్టాండర్డ్ శాలరీతో పాటు పిఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అనేక బెనిఫిట్స్ అయితే అందించాల్సి ఉంటుంది. గిగ్ వర్కర్స్ను ఎంప్లాయీస్గా ట్రీట్ చేయకుండా పార్ట్నర్స్గా ట్రీట్ చేయడం వల్ల కంపెనీలు వర్కర్లకు మినిమం వేజెస్ ఇవ్వాల్సిన పని లేదు. అలానే కంపెనీ వెహికల్స్ను ప్రొక్యూర్ చేసి పెట్రోల్ ఖర్చులకు అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఆయా వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. గిగ్ వర్కర్లను ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తే వాళ్ళకి సబ్సిడీ మీద ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. కానీ పార్ట్నర్గా లేదా కాంట్రాక్ట్ వర్కర్గా ట్రీట్ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఖర్చు పూర్తిగా గిగ్ వర్కర్లే భరించాలి. సర్వీస్ డెలివరీలో గూడ్స్ డ్యామేజ్ లేదా లాస్ జరిగితే ఆ మొత్తాన్ని కంపెనీలు భరించాల్సిన పని లేదు. గిగ్ వర్కర్ మీదే పూర్తి భారం పడుతుంది. పిఎఫ్, బోనస్ వంటివి కంపెనీలు అవాయిడ్ చేయవచ్చు. లేబర్ లాస్ను పూర్తిగా బైపాస్ చేసి గిగ్ వర్కర్లను ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు. ఇలాంటి అనేక బెనిఫిట్స్ కంపెనీలకు ఉండడం వల్లనే కంపెనీ తరపున డెలివరీ బాయ్స్ లేదా డ్రైవర్లను హైర్ చేయకుండా తమ బిజినెస్ను రన్ చేస్తున్నాయి. ఈ కంపెనీలకు అయ్యే ఖర్చు కేవలం యాప్ డిజైన్ చేయడం, డిప్లాయ్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, అలాగే కస్టమర్ కేర్ సిస్టమ్స్ను మెయింటైన్ చేయడం మాత్రమే. 10 నుండి 12 గంటలు రోజు కష్టపడితే కానీ నెలకు 30,000 వరకు గిగ్ వర్కర్స్ అయితే సంపాదించలేరు. ప్రస్తుతం ఎక్కువ మంది ఈ గిగ్ ఎకానమీ వైపు వస్తుండడంతో కంపెనీలు ఒక్కో కిలోమీటర్కి చెల్లించే డబ్బులు కూడా తగ్గిస్తూ వస్తున్నాయి. కొన్ని చోట్ల కిలోమీటర్కు 10 రూపాయలు చెల్లిస్తే ప్రస్తుతం కిలోమీటర్కు 5 నుండి 7 రూపాయలు చెల్లిస్తున్నారని గిగ్ వర్కర్ యూనియన్లు అయితే చెప్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పీక్ అవర్స్, వీకెండ్స్లో పనిచేసినా కూడా తమకు ఇన్సెంటివ్స్, బోనస్ పేమెంట్లు రావడం లేదని వాళ్ళు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక సిటీల్లో ఈ మధ్యకాలంలో
తరచుగా గిగ్ వర్కర్లు స్ట్రైక్ దిగడం, తమ నిరసన తెలపడం వంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇలా స్ట్రైక్ దిగిన గిగ్ వర్కర్స్ను ఆయా కంపెనీలే టెర్మినేట్ చేసేస్తున్నాయి. ఎంత దారుణమో కదా. గిగ్ వర్కర్లకు తమ నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నాయి. అర్బన్ కంపెనీ వంటి సర్వీస్ డెలివరీ కంపెనీల్లో అయితే ఏదైనా కారణం చేత నెలలో 5 కన్నా ఎక్కువ బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తే సర్వీస్ డెలివరీ పార్ట్నర్ అకౌంట్ను పర్మనెంట్గా డిసేబుల్ చేయడం వంటి స్ట్రిక్ట్ రూల్స్ను కూడా అమలు చేస్తున్నాయి. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్తో పాటు రేటింగ్స్ కూడా గిగ్ వర్కర్ల ఎర్నింగ్స్ను సివియర్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఈ రేటింగ్స్ విషయంలో ఫైజల్ ఖాన్ అనే 22 ఏళ్ల డెలివరీ బాయ్కి జరిగిన అన్యాయాన్ని మనం ఇక్కడ ఒకసారి ప్రస్తావించుకోవాలి. తను ఓ గ్రాసరీ డెలివరీ కంపెనీకి డెలివరీ బాయ్గా 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతని రేటింగ్ 4.8% ఉంది. కానీ సడన్గా ఒకరోజు అతని అకౌంట్ను తన కంపెనీ బ్లాక్ చేసింది. కస్టమర్కు గ్రాసరీ ఐటమ్స్ డెలివరీ చేసే సమయంలో ఒక ఆయిల్ బాటిల్ మిస్ అయిందని కస్టమర్ కంప్లైంట్ రైజ్ చేశాడు. ఆపై డెలివరీ బాయ్కి 1 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. కానీ నిజానికి ఆ డెలివరీ బాయ్ కంపెనీ సీల్ చేసిన ప్యాకెట్నే కస్టమర్కి అందించాడు. ఇది జరిగిన 2 గంటల్లోనే తన ఐడిని పర్మనెంట్గా బ్లాక్ అయినట్టుగా మెసేజ్ వచ్చిందని ఫైజల్ తెలిపాడు. ఫైజల్ 2 ఏళ్లుగా పడ్డ కష్టం మొత్తం ఒక్క కస్టమర్ కంప్లైంట్ మరియు రేటింగ్ ఆధారంగా వృధా అయింది. తాను జీవనోపాధిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అన్ని గిగ్ వర్కర్ కంపెనీలు కూడా తమ పార్ట్నర్స్ మినిమం 4.5 నుండి 4.8 రేటింగ్ మెయింటైన్ చేసేలా ఫోర్స్ చేస్తున్నాయి. ఒక గిగ్ వర్కర్ ఈ రేటింగ్ కన్నా తక్కువ రేటింగ్ పొందితే వాళ్ళని టెంపరీగా బ్లాక్ చేసే సివియర్ పాలసీలను కూడా అమలు చేస్తున్నాయి. ఇలాంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లేకుండా అల్గారిథమ్స్ కొన్ని కంప్లైంట్స్ అండ్ రేటింగ్స్ ఆధారంగా డెలివరీ పార్ట్నర్ల ఐడీలను బ్లాక్ చేస్తుంటాయి. అలాగే తక్కువ రేటింగ్ ఉన్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్కు లీడ్స్ని అంటే బుకింగ్స్ని తక్కువగా కూడా అలాట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల డ్యూటీ టైంలో కూడా గిగ్ వర్కర్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఖాళీగా ఉండే సమయాన్ని ఆపర్చునిటీ కాస్ట్గా చూస్తే తక్కువ రేటింగ్ ఉండే గిగ్ వర్కర్లు ఎంత నష్టపోతారో మనం అర్థం చేసుకోవచ్చు. రేటింగ్స్ అనేవి కూడా అన్నిసార్లు గిగ్ వర్కర్స్ల కంట్రోల్లో అయితే ఉండవు. ఏదో ఒక చిన్న కారణం చేత కస్టమర్ను 2 లేదా 3 లేదంటే 4 రేటింగ్తో సరిపెట్టవచ్చు. గిగ్ వర్కర్ సర్వీస్ను స్మూత్ అండ్ ఎఫిషియెంట్గా డెలివరీ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ అండ్ టైమ్స్లో చాలామంది 4 రేటింగే ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇర్రేషనల్ రేటింగ్స్ బిహేవియర్స్ కూడా గిగ్ వర్కర్స్ను ఇంపాక్ట్ చేస్తున్నాయి. గిగ్ వర్కర్లను కార్పొరేట్ కంపెనీలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో కొన్ని దేశాలైతే గిగ్ వర్కర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేలా కొన్ని స్పష్టమైన రూల్స్ని అయితే తీసుకొచ్చాయి. అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరిని ఎంప్లాయీగా ట్రీట్ చేయాలి అనే విషయం మీద కొన్ని దేశాలు అయితే కూడా కొన్ని లాస్ని ఫ్రేమ్ చేశాయి. అమెరికా, కెనడా, యూరోప్ వంటి దేశాల్లో ముందుగా ఇలాంటి ఒక ఇనిషియేషన్ అయితే జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రం 2020లో ఏబీసీ టెస్ట్ ద్వారా వర్కర్ ఆ కంపెనీకి కాంట్రాక్టర్ అవుతాడా లేక ఎంప్లాయ్ అవుతాడా అనే నిర్ణయించే పాలసీని తీసుకొని వచ్చింది. ఇందులో భాగంగా వర్కర్స్పై అతని పర్ఫార్మెన్స్పై కంపెనీకి కంట్రోల్ ఉంటే ఎంప్లాయీగా ట్రీట్ చేయాలని నిర్ణయించింది. అలాగే కంపెనీ మెయిన్ ఇంటెండెడ్ బిజినెస్కు సంబంధించి పనిచేసే వారిని ఎంప్లాయీగానే గుర్తించాలనే చట్టం చేసింది. ఫర్ సపోజ్ ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ ఉందనుకోండి, అందులో దాని మెయిన్ మోటివ్ ఏముంటుంది? ఫుడ్ డెలివరీ చేయడమే కదా. అలా డెలివరీ చేసే బాయ్ ఆ కంపెనీకి ఎంప్లాయీ అవుతాడు తప్ప గిగ్ వర్కర్ కాదు. ఆ వర్కర్ను ఎంప్లాయీగానే ట్రీట్ చేయాలని చెప్పింది. యూరోపియన్ యూనియన్ కూడా 2024 డిసెంబర్లో ప్లాట్ఫామ్ వర్కర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేలా ఒక చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం జీపీఎస్, రేటింగ్స్ వంటి పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇండికేటర్స్ ఉంటే ఎంప్లాయీస్పై కంపెనీలకు కంట్రోల్ ఉన్నట్టేనని, వారిని ఆయా కంపెనీలు ఎంప్లాయీస్గానే గుర్తించాలని చెప్పింది. అనేక దేశాలు కూడా ఇలాంటి రూల్స్ను తీసుకొస్తూ గిగ్ వర్కర్లను ఎంప్లాయీగా రీక్లాసిఫై చేసేలా, వారికి ఎంప్లాయీ బెనిఫిట్స్ మరియు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందేలా చట్టాలను అయితే చేస్తున్నాయి. ఇకపోతే మన దేశంలో 2020లో తొలిసారిగా ఇండియన్ గవర్నమెంట్ గిగ్ వర్కర్స్ గురించి లేబర్ కోడ్స్లో మెన్షన్ చేసింది. కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020లో గిగ్ వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరు అని క్లియర్గా డిఫైన్ చేసింది.
ఇందులో భాగంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటూ జీవనోపాధి పొందేవారిని ప్లాట్ఫామ్ వర్కర్లుగా గుర్తించింది. వీరి సోషల్ సెక్యూరిటీ కోసం ఆయా కంపెనీలు యాన్యువల్ టర్నోవర్లో 1-2% వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేయాలని సూచించింది. గిగ్ ఎకానమీలో ఉన్న కార్పొరేట్ సంస్థలు ఈ ఫండ్ను లైఫ్ డిసేబిలిటీ, హెల్త్ బెనిఫిట్స్ కోసం ఉపయోగించాలని సూచించింది. ఇక ఇదే చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు అనార్గనైజ్డ్ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సోషల్ సెక్యూరిటీ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయవలసిన పథకాల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తుందని తెలిపింది. కానీ ఈ లాస్ యొక్క ఇంప్లికేషన్స్, తీసుకువచ్చే ఇంపాక్ట్ గురించి ప్రస్తుతానికైతే ఇంకా స్పష్టత రాలేదు. ఈ చట్టాల్లో సెంట్రల్ గవర్నమెంట్ గిగ్ వర్కర్లను ఎంప్లాయీస్గా గుర్తించడానికి ఎలాంటి గైడ్ లైన్స్ అయితే కూడా ఇవ్వలేదు. వెల్ఫేర్ ఫండ్ని ఎలా ఉపయోగించాలి అనే అంశాల గురించి స్పెసిఫిక్ టర్మ్స్లో చెప్పకుండా వేగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వదిలేసింది. ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ కొత్త లేబర్ లాస్ అమల్లోకి వచ్చాయి. ఎంతవరకు కంపెనీలు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తాయో, ఈ ఫండ్ ఎలా వర్కర్ల కోసం ఉపయోగిస్తాయో, ఈ బెనిఫిట్స్ పొందేందుకు కంపెనీలు మళ్ళీ గిగ్ వర్కర్లకు ఎలాంటి షరతులు పెడతాయో కూడా ప్రస్తుతానికైతే తెలియదు. ప్రస్తుతం తీసుకొచ్చిన ఏ చట్టం కూడా గిగ్ వర్కర్ల కష్టాలను ఇమీడియట్గా అడ్రస్ చేసేవి కావు. వారిని ఎంప్లాయీస్గా కంపెనీలు గుర్తించవు. వారికి వచ్చే అరకొర కమిషన్లో ఎలాంటి మార్పులు ఉండవు. వారు పనిచేసే వేళల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఒక కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ చట్టాలను అయితే మనం భావించాల్సి ఉంటుంది. గిగ్ అంటేనే కంప్లీట్ ఫ్రీడమ్తో మనకు కంఫర్టబుల్గా ఉండే టైమింగ్స్లో వర్క్ని టేకప్ చేయడం. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న గిగ్ వర్క్ కల్చర్లో సివియర్ అండర్ పేమెంట్, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్, కంప్లీట్ హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ లాంటి అన్జస్ట్ ప్రాక్టీసెస్ను నార్మలైజ్ చేసేసాయి మన గిగ్ వర్క్ కంపెనీలు. సరే, ఇక ఫైనల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే, ప్రభుత్వాలు, గిగ్ ఎకానమీలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు సంగతి సరే. మరి కస్టమర్లుగా డైలీ గిగ్ వర్కర్ల నుండి తక్కువ కాస్ట్లో సర్వీసెస్ పొందుతున్న మనం చేయాల్సింది ఏంటి? మీకు గ్రాసరీ డెలివరీ చేసే డెలివరీ బాయ్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. మనం ఇచ్చే రేటింగ్ అతనికి ఎక్కువ లీడ్స్ పొందడానికి, ఎక్కువ బుకింగ్స్ రావడానికి సహాయపడుతుంది. అలాగే వారితో ఎలాంటి సందర్భంలోనూ రూడ్గా బిహేవ్ చేయకండి. వారికి ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవ్వమని కూడా నేను చెప్పను, కానీ జెన్యూన్గా వారికి రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు వీలైతే మీ అపార్ట్మెంట్ కిందకు వెళ్ళి మీరే ఆ డెలివరీ తీసుకోండి. ఇంకా వీలైతే కొంత టిప్ కూడా యాడ్ చేసేవ్వండి. దే డోంట్ నీడ్ అవర్ సింపతి, దే డిజర్వ్ అవర్ రెస్పెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.